కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలోని రవీంద్రనగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నల్లమెల్లి వీరరాఘవరెడ్డి శ్రీ లక్ష్మీ దంపతులు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లమెల్లి విశాల్ రెడ్డి, వైష్ణవి, అక్షిత రెడ్డి, గొల్లపల్లి బాబులు, గొల్లపల్లి సుధీర్, కొవ్వూరు సత్తిరెడ్డి, సత్తిగన్ రెడ్డి, వంశీ, రామారెడ్డి, అనురేశ్వరరావు, రఘు, సత్తి వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు దంపతులచే గుడి కట్టడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు కానీ ఏ విధమైన పూజలు కానీ అభిషేకాన్ని అన్ని ఆయనే చేయిస్తున్నారు. అలా జరుగుతుంది. భక్తులు కూడా ఎక్కువ రావడం మంచి జరుగుతుందని ఆ గుడులు కూడా ఫ్రెష్గా రావడం బాగా జరుగుతుంది. అదే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జయంతి రోజున కూడా సంతరణ పెట్టడం జరుగుతుంది. 1200 నుంచి 1500 దాకానే. ఆ 1500 జనాలకు కూడా ఆయన సొంత ఖర్చులతోనే భోజనాలు పెట్టడం, అదేవిధంగా ఏదో ఈ కమిటీ కూడా అందరూ సహకరించడం ఆ రెడ్డి గారికి. ఆ రెడ్డి గారు నా సొంత ఖర్చులతో పెడతామనడంతో ఈ విధంగా కూడా ఈ రోజు వరకు కూడా 1988లో గుడి స్థాపించిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రోజు వరకు కూడా జరిగిందంటే ఆయన మాకు ఈ సహకారం ఇవ్వడంతో ఈ గుడిని ఇంత డెవలప్గా చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలు కూడా భక్తులు కూడా మాకు సహకరించడం జరిగింది. అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మించడం 1987లో నిర్మించాం. అప్పటి నుంచి అప్పటి వరకు దీనికి నేను ప్రతి నెల కూడా భగవంతుల గారిని పెట్టి నేను పూజలు జరిపిస్తున్నాను. ప్రతి వారం మళ్ళీ ఈ జయంతి ఉత్సవాలకి భోజనాలు పెడతాం. సంవత్సరం నుంచి 1500 మంది భోజనాలు జరుగుతుంది. నా సహకారం, ప్రజల సహకారం జరుగుతుంది. ఈవేళ ఈ జయంతి ఉత్సవాలు ఇవాళ ముగింపు రోజు.